ఇగో ఈ చాక్లెట్లు ఆన్లైన్ దొరుకుతాయి అనమాట. ఓన్లీ ఈ చాక్లెట్ మంచిగా కట్ చేసుకొని మొత్తం లిక్విడ్ లాగా చేసుకోవాలమ్మా. మొత్తం ఒక గిన్నెలు వేసుకొని దాన్ని మొత్తం లిక్విడ్ లాగా చేసుకోవాలి తల్లి. లిక్విడ్ లాగా చేసుకొని బాగా కలిపి 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 లిక్విడ్ లాగా చేసుకొని గట్టిగా ఉందనుకో కొంచెం కొబ్బరి నూనె పోయాలి. కొబ్బరి నూనె పోస్తే కొంచెం మెత్తగా అవుతుంది. మెత్తగా అయిన తర్వాత దీన్ని ఏం చేయాలంటే ఒక ప్లాస్టిక్ గ్లాసులు ఉంటాయి కదా, మనం నీళ్ళు తాగే ప్లాస్టిక్ గ్లాసుల్లో పోసుకోవాలి. ఒక లేయర్ లాగా ఫామ్ చేసుకోవాలి. లేయర్ లాగా ఫామ్ చేసుకొని కొంచెం ఆరబెట్టుకుంటే ఏంటంటే మంచిగా దానికి అతుక్కోపోతాయి అనమాట. కొన్ని పాలు తీసుకోవాలి. పాలు తీసుకొని అందులో ఐస్ క్రీమ్కి సంబంధించిన లిక్విడ్ దొరుకుతుంది, అది కూడా వేసుకొని బాగా కలుపుకొని మొత్తం బాగా కలిపితే ఏమవుతుందంటే జర గడ్డలాగా ఫామ్ అయిపోతుంది. గడ్డలాగా ఫామ్ కాగానే మనం ప్లాస్టిక్ గ్లాస్లో పోసుకొని పైనుంచి కొంచెం చాక్లెట్ పొరలాగా మళ్ళీ కూడా అప్లై చేసుకోవాలి. ఎందుకంటే పుల్ల పెట్టుకుంటాం కదా, అట్లా పుల్ల పెట్టుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని 12:30 గంటల తర్వాత తీసేస్తే ప్లాస్టిక్ గ్లాస్ కూచి పడేస్తే చాకోబార్ ఐస్ క్రీమ్ రెడీ. మీరు కూడా తయారు చేసుకోండి. ఎట్లా అనిపిస్తుందో కామెంట్ చేయండి.